యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందలి ఎవరైతే భయము కలిగి ఉంటారో, యెహోవా యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో వారికి జ్ఞానము మూలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు భయము కలిగినటువంటి వారు జ్ఞానము కలిగి ఉంటారు. అదే విధంగా ఆయన యొక్క శాసనములను అనుసరించి వారందరూ కూడా మంచి వివేకము కలవారు అని వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా నిత్యము కూడా దేవునికి స్తోత్రము కలుగుచున్నదని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు భయము కలిగి అదే విధంగా తన శాసనములను అనుసరించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము గాక. ఆమేన్.